You know, God is a God of wonders and miracles. మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే He's a దేవుడు. God of supernatural things. సాధారణకరమ కార్యాలు చేసే You know, దేవుడు. things are different and His ways are different. మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు We వేరు. think, హల్లెలూయా. you know, there is a famine in that land. ఆ ప్రదేశంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. Then God said to Isaac, అప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. do not go to Egypt. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. Stay in that famine land. నువ్వు ఆ కరువు ఉన్న ప్రదేశంలోనే నిలిచి ఉండు. Sometimes we thought, why God is telling me like that? మనం అనుకుంటా ఏంటి దేవుడు ఎలా చెప్తున్నాడు ఈ సందర్భాలు You అనుకుంటా. know, always the Spirit of God is taking us in a different way. సో దేవుని ఆత్మ ఎప్పుడు కూడా వైవిధ్యమైన ప్రదేశాలు గుండా మనం తీసుకువెళ్తాడు. In Ezekiel chapter 37, the Spirit of the Lord took Ezekiel to the dry land. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో దేవుని ఆత్మ యెహెజ్కేలుని ఆ ఎండిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్తాడు. You know, in Genesis 12, the word of the Lord took Abraham to deserts and the land of stones and everything. చూడండి, అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఒక విభిన్నమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. దేవుడు యెహెజ్కేలుని ఆ ఎండిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళాడు. కానీ అదే యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆ ఎండిన ఎముకల లోయను సజీవము కలిగిన మిక్కిలి మహా గొప్ప సైన్యంగా మార్చాడు. Through his prophecy. ఆయన ప్రవచన వాక్కు ద్వారా. Through his prophecy. ఆ ప్రవచన వాక్కు ద్వారా. Through the feet of Abraham, every desert be a blessing to the generations. అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా అది తన తరతరాలకు దీవెనగా మార్చు. Through us God is going to do miracles in our నేను lives. ప్రార్థించేది ఏంటంటే మనందరి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు No, you are చేయాలి. the person who can change water into wine, మీరు ఎలాంటి వాళ్ళంటే నీటిని ద్రాక్షారసంగా మార్చు. wilderness into the pool of water. చూడండి, మీరు ఎండిపోయిన అరణ్యపు ప్రదేశాన్ని కూడా జలలు కలిగిన ఓటగా చేయగలిగిన వారు. You are the person. మీరు అలాంటి వారు. You are the person. మీరు అలాంటి వారు. Can we raise hand and tell like this? I am the person who can change anything. మీరు ఇలా చెప్పండి, చేయకపోతే నేను ఏదైనా చేయగలిగే వ్యక్తిని. You know, Matthew 16:7, God is telling me that nothing is impossible to you. మత్తయి సువార్త 16:7 ఎలా ఉంది? మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. Can we shake hand to our neighbor and tell when nothing is impossible to you? చెప్పండి, మనకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. Hallelujah. 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 If you listen the word of God, nothing will impossible. దేవుని మాట మీరు వింటే మీకు అసాధ్యమైనది ఏది If you ఉండదు. stand in the place where God has put you, nothing is impossible. దేవుడు ఎక్కడ మిమ్మల్ని నిలబెడితే అక్కడ మీరు నిలబడితే అక్కడ మీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. If you walk by the word of God, nothing impossible to you. దేవుని మాటను బట్టి మీరు నడవటం ప్రారంభిస్తే మీకు అసాధ్యమైనది ఏది I ఉండదు. is impossible to me. నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పండి. What Paul said, I can do all things through Christ who strengthens me. పౌలు చెప్పాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. Oh, say like this, I can do all చెప్పండి, things. నేను చేయగలను. You can also preach in English. మీరు కూడా ఇంగ్లీష్ లో ప్రసంగించగలరు. Clap hand and praise hallelujah. Our God is a mighty God. మన దేవుడు శక్తి కలిగిన Yeah, వాడు. God is taking us to fly in the realms. Who am I to stand here? నేను ఎవరిని Who am నిలబడడానికి? I? Why God is giving me నాకు anointing? ఎందుకు ఇంత ధన్యత I దేవుడు am ఇచ్చాడు? not worthy person, నేను ఎంత మాత్రం అర్హుడిని కాదు, but God is worthy. కానీ దేవుడు నమ్మదగిన వాడు. Yes, I'm here to worship and I'm here to glorify His name నేను only. ఇక్కడ ఉన్నది ఆయన ఆరాధించడానికి, ఆయనకు మహిమ తీసుకురావడానికి. And tell to your neighbor, God's grace is sufficient for you. పక్కవాళ్ళు చెప్పండి, ఆయన కృప మనకు చాలు.